బంగారం, వెండి విపరీతంగా అమ్ముడవుతున్నటువంటి వేళ, విపరీతంగా రేట్లు పెరిగిపోయిన వేళ ఇవాళ లెక్క చూస్తే 1,64,500 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం. 22 క్యారెట్‌ది 1,52,000కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వెండి 3,50,000 మామూలుగా అయితే ఢిల్లీ మార్కెట్ ఆటిట్లో 3,70,000 దాకా వెళ్ళిపోయింది. ఇలాంటి దశలో ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉన్నటువంటి దేశాలు ఏది అంటే ఇప్పటికి కూడా అమెరికానేనట. 8,100కి పైగా టన్నులుందట అమెరికా దగ్గర. ఇది ప్రపంచంలో హైయెస్ట్. తర్వాత జర్మనీ, యూరప్ అట. అలాగే 2,300 నుంచి 2,450 టన్నులు ఉన్నటువంటి లెక్కలోకొస్తున్నాయి అవి. అలాగే చైనా వచ్చేటప్పటికి ఇంకా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. స్విట్జర్లాండ్ ఒక రకంగా ఉంది. భారతదేశం మరొక రకంగా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే జర్మనీ దగ్గర 3,351 ఉందట. అమెరికా దగ్గర 8,133 టన్నులుంటే, జర్మనీ దగ్గర 3,351 టన్నులుంటే, ఇటలీ దగ్గర 2,451 టన్నులు, ఐఎంఎఫ్ దగ్గర 2,814 టన్నులు, ఫ్రాన్స్ దగ్గర 2,437 టన్నులు, రష్యా దగ్గర 2,329 టన్నులు, చైనా దగ్గర 2,294 టన్నులు, స్విట్జర్లాండ్ దగ్గర 1,039 టన్నులు, ఇండియా దగ్గర 879 టన్నులే ఉంది, జపాన్ దగ్గర 846 టన్నులే ఉంది. అయితే ఇండియాలో ప్రజలందరి దగ్గర ఉన్నదైతే 3,000 టన్నుల పైన అన్నటువంటిది లెక్కేస్తున్నారు.